హలో స్టూడెంట్స్, 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 ఎక్సైజ్ 8.2లో లాస్ట్ క్లాస్లో 1 to 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. 4th ప్రాబ్లం. సో మనకి ఇలా ఇచ్చారు ఈక్వేషన్, దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీంట్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క టేబుల్ యూస్ చేసుకొని వాల్యూస్ రాసాం. sin 30, tan 45, cosec 60 ఇవన్నీ కూడా మనకి టేబుల్లో ఉంటే ఖచ్చితంగా వాల్యూస్ మనకు వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే sin 30 వాల్యూ మనకి 1/2. సో 1/2 ప్లస్ tan 45 వాల్యూ 1 మైనస్ cosecant 60 అంటే 2/√3 హోల్ బై secant 30 అంటే 2/√3 ప్లస్ cos 60 అంటే 1/2 ప్లస్ cot 45 degrees అంటే 1. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేసుకోండి 1/2 ప్లస్ 1. సో ఇక్కడ బైలో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు కాబట్టి 2 into 1 2 LCM అవుతుంది. LCM పైన వాల్యూ యాస్టీస్గా వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 into 2 2 అవుతుంది. మైనస్ 2/√3 యాస్టీస్గా రాసుకుంటున్నాం. హోల్ డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతే, మీకు 2/√3ని నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఈ రెండిట్లో కూడా మనం 2ని LCM కింద తీసుకోవచ్చు. సో 2 అనేది 2లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ 1 into 2 2. సో 1 ప్లస్ 2 ఎంత అంటే 3/2 మైనస్ 2/√3 హోల్ బై ఇక్కడ కూడా అంతే చూడండి 2/√3 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 3/2. పైన న్యూమరేటర్లో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ √3 ఉంది. LCM చేసుకుంటే రెండు వస్తాయి కాబట్టి 2√3 LCM అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ LCMలో √3 మిగిలింది. ఇక్కడ 3 ఉంది అంటే 3√3 మైనస్ ఇక్కడ √3 ఉంది, √3 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది? 2 మిగిలింది. ఇక్కడ కూడా 2 ఉంది. సో 2 into 2 అంటే 4 హోల్ బై ఇక్కడ కూడా అంతే, √3 ఉంది, 2 ఉంది కాబట్టి 2√3 అనేది LCM అవుతుంది. లేదా √3 into 2 ఏదైనా ఒకటే. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకుంటే √3 అనేది క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది. 2 into 2 4 అవుతుంది. ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే √3 మిగిలింది. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3√3. ఇక్కడ 2√3 క్యాన్సిల్ అయిపోయినాయి. నాకేం మిగిలింది అంటే 3√3 మైనస్ 4/3√3 ప్లస్ 4. ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేసుకోవాలి అంటే ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ మీన్స్ మనం న్యూమరేటర్ని డినామినేటర్ని ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటే వాల్యూ ఏమీ మారదు, మనం సాల్వ్ చేయగలుగుతాం. సో 3√3 మైనస్ 4 3√3 ప్లస్ 4 ఇంటూ రేషనలైజ్ మీన్స్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వాల్యూ 1 into this 1 అంటే మనకి వాల్యూ ఏమీ మారలేదు. సో ఇది అబ్జర్వ్ చేసుకోండి. a మైనస్ బి ఇక్కడ కూడా అదే ఉంది. a మైనస్ బి అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ 3√3 మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి దట్ మీన్స్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a ప్లస్లో 3√3 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ అంటే 3√3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3√3 ఇంటూ బి మీన్స్ 4 డివైడెడ్ బై అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ చేసి చూపిస్తున్నా చూడండి. మీకు 3√3 హోల్ స్క్వేర్ అన్నారు. దట్ మీన్స్ 3 into 3 స్క్వేర్ అంటే 9. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంటూ 3. సో 3 9s 27 వచ్చింది మనకి. 27 మైనస్ 4 స్క్వేర్ అంటే తెలుసు మనకి వాల్యూ ఎంత అంటే 16. సో 3√3 హోల్ స్క్వేర్ ఇప్పుడే మనం చేసుకున్నాం. ఎంత వస్తుంది వాల్యూ అంటే 27 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఇక్కడ మల్టిప్లై చేసుకోండి.
2 3s 16 అవుతుంది. 16 into 4 అంటే 64√3 by 27 minus 16. సో 27 minus 16 చేసుకుంటే మనకి వాల్యూ 11 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 27 plus 16 అంటే మనం యాడ్ చేసుకుంటే మనకి 43 మైనస్ సారీ అండి, ఒక చిన్న మిస్టేక్. 2 3 6 6 into 4 24 24√3 by 11. సో 27 plus 16 అంటే 43 మైనస్ ఇక్కడ ఎంత మిగిలింది అంటే 24√3 by 11. సో 43. నాకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే దేర్ఫోర్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం మనం. sin 30 degrees ప్లస్ tan 45 degrees మైనస్ cosecant 60 degrees హోల్ బై secant 30 degrees ప్లస్ cos 60 degrees ప్లస్ cot 45 degrees. ఆ వాల్యూ ఎంత వచ్చింది అంటే 43 మైనస్ 24√3 by 11. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇలా ఈక్వేషన్ ఇచ్చారు, మనం టేబుల్ యూస్ చేసుకుని వాల్యూస్ అన్నీ రాసి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 5 అనేది ఇచ్చారు కాబట్టి యాస్టీస్ రాసుకున్నాం. cos 60 వాల్యూ 1/2, ఇక్కడ cos స్క్వేర్ అన్నారు కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into secant 30. secant 30 వాల్యూ 2/√3. సో హోల్ స్క్వేర్ మైనస్ tan 45 అంటే 1 హోల్ స్క్వేర్, అది 1 అవుతుంది. sin స్క్వేర్ 30, sin వాల్యూ 1/2 అంటే హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 అంటే 3/√2 హోల్ స్క్వేర్. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఈ ఈక్వేషన్ని. 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఈ వాల్యూ మొత్తం 1/4 వచ్చింది. ఎలా అంటే 5 into 1/4. సో 5 into 1 5 అవుతుంది కాబట్టి 5/4 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 4 into 2 స్క్వేర్ అంటే 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. 4 into 4 16, 16/3 మైనస్ 1 హోల్ బై 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 మిగులుతుంది. 2 స్క్వేర్ అంటే 4. సో ఇక్కడ 4 into 3 12 కాబట్టి 12 LCM అవుతుంది. 4 అనేది 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 into 5 3 5s 15 ప్లస్ 3 అనేది 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 into 16 64 మైనస్ ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు. 1 అనేది 12లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 12 into 1 12 హోల్ బై ఇక్కడ LCM 4 అవుతుంది. సో 4 పైన 1 ప్లస్ 3 అవి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. సో 15 ప్లస్ 64 మైనస్ 12 మనం అబ్జర్వ్ చేసుకుంటే 15 మైనస్ 12 చేసుకుంటే మనకి ఆన్సర్ 3 వస్తుంది. 3 ప్లస్ 64 67/12 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. హోల్ బై 3 ప్లస్ 1 4 4/4 అంటే వాల్యూ క్యాన్సిల్ అవుతుంది 1 ఉన్నట్లు. 1ని వేసుకోక్కర్లేదు కాబట్టి మన వాల్యూ ఎంత అంటే 67/12 క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అవ్వదు. సో పాయింట్లో వేయాల్సిన అవసరం లేదు. ఇదండి ప్రాబ్లమ్స్. కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.